ఏమైంది అలా ఉన్నావు? చెప్పు, ఏమైంది? ఏం లేదు. నాకు కూడా చెప్పవా? అది ఆ మర్డర్ ఎవరు చేశారు? పోలీసులు మీటింగ్ లో చెప్పారు కదా, మర్డర్ని చూసిన వాళ్ళు సీక్రెట్ గా వాళ్ళకి చెప్పమని. ధైర్యం ఉన్నోళ్ళు ఎలాగో చెప్పర్లే. ఒకవేళ చెప్పలేకపోయినా పోలీసులు కనిపెట్టేస్తారులే. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? నీ బొంద అయింది. మన పాటికి మనం ఫ్రాంక్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాం. రిసార్ట్ కి వెళ్దాం, డిఫరెంట్ గా ఉంటుందని తీసుకొచ్చి ఇలా మర్డర్ కేసులో ఇరికించావు. రే సురేష్, ఇదే మర్డర్ చేసినట్టు మాట్లాడుతుందిరా. ఏ ఆ టైంలో మనమే కదరా అక్కడ తిరుగుతున్నాం. హే, ఇది లేడీ ఆర్నాల్డ్కి తెలిసిందనుకో ఇంకంతే. ఏంటిది? ఈ విషయం గనుక ఆ లేడీ పోలీస్ కి తెలిసిందనుకో లేపేస్తుంది మనల్ని. తమ్ముడు, నాకొక చిన్న డౌట్. అప్పుడప్పుడు మీరు గడ్డం తడుముకుంటున్నారు, సిగరెట్ తాగుతూ నిలబడుతున్నారు వేలాపాలా లేకుండా. తర్వాత ఆ మేడంను చూసి ఏదో చెప్పాలనుకుంటున్నారు, పక్కన పెద్దయిన అని వార్నింగ్ ఇవ్వగానే లిప్ క్లోజ్ చేసేశారు. అంటే మీ లోపల ఏదో ఉడుకుతుందని నాకు అనిపిస్తుంది. అందుకే దాన్ని పొగగా బయటకు ఊదేస్తున్నారు. లోపలున్న ఆ పొగని మీరు మొత్తం బయటికి కక్కేస్తే అప్పుడు ఫ్రీ అయిపోతారుగా. అదేంటో బయటికి చెప్పేయి. ఎవరు లేరు. సార్, నేను ఒకటి చూశాను సార్. ఇంత ప్రాబ్లం అయింది కదా సార్. అవును. ఆ మర్డర్ జరిగింది కదా సార్. అది ఎవరు చేశారు? ఎవరు? సార్ ఆ పెద్దయినా సాధారణమైన మనిషి. అసలు ఆయన మామూలు మనిషే కాదు సార్, భయంకరమైన మనిషి సార్. సార్, ఆయన నవ్వితే బుక్కలో సొట్టలు పడతాయి కదా, అవి మామూలు సొట్టలు కాదు సార్. అందరినీ చంపి పాతి పెట్టే గుంతలు సార్ అవి. సార్, నా వల్ల కావట్లేదు సార్. నిన్నేమైందంటే నైట్ దమ్ము కొడదామని బయటకు వచ్చాను సార్. సరే. ఇటు వచ్చేటప్పుడు అక్కడ అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, అక్కడ శబ్దం వినిపించింది సార్. ఏంటో చూద్దామని దగ్గరికి వెళ్ళాను. ఒక అమ్మాయిని చంపేశాడు సార్ ఆయన. ఏకంగా చంపేశాడా? నాకేం అర్థం కాలేదు. కాళ్ళు చేతులు బాగా వణికిపోయాయి. దబదబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి రూమ్లో వేసి పడుకున్నాను. నేనిది నా వైఫ్ కి చెప్దాం అనుకున్నాను. మళ్ళీ తను భయపడిపోయి వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళు ఇంకో నలుగురికి చెప్పి ఆ పెద్ద ఆయన మనల్ని అందరినీ ఇక్కడే బాధ పెట్టేశారు. కరెక్ట్. చాలా ఘోరమైన మనిషి సార్. ఆయన ఇక్కడే ఉంటే మనల్ని అందరినీ చంపేస్తారు సార్. సార్, నేను చూసిందంతా చెప్పేశాను సార్. ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయాను. ఫ్రీ అయింది కదా, నా మైండ్ ఫ్రీ అయిపోయింది. కానీ ఇది సూపర్ కథ తమ్ముడు. ఈ కథని గనక సీరియల్ గా తీసామనుకో 300 ఎపిసోడ్లు వచ్చేస్తాయి. ఒకవేళ ప్రైమ్ టైం దొరికిందనుకో 3.5 సంవత్సరాలు నడిపేయచ్చు. కానీ ఈ కథలో ఆ క్యారెక్టర్ కి ఎవరు సెట్ అవుతారా అని ఆలోచిస్తున్నా. ఈ కాంపౌండ్ లోపల ఒక క్యారెక్టర్ ని చూశాను నేను. ఆ క్యారెక్టర్ కి ఎవరు సరిపోతారంటే ఇదిగో ఇప్పుడు వెళ్ళాడు కదా, వాడు చూడ్డానికి కేవలం సాధువులానే ఉన్నాడు, కానీ వాడి లోపల ఒక పెద్ద సైకో ఉన్నాడు అనిపిస్తుంది. ఆ తాతకే తాతలాంటాడు. ఆ క్యారెక్టర్ కి కరెక్ట్ గా సెట్ అవుతాడు వీడు. 100% పిండి పెట్టి తీసేద్దామా? ఏంటి బూతు మాట్లాడుతున్నావేంటి? పోయి నీకు చెప్పాను. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఏదో కథలు చెప్పి వెళ్ళిపోతున్నాడేంటి? పోయి నేను వీడి దగ్గర బుక్ అయిపోయినే. ఒకవేళ వాళ్ళు మనల్ని చూసుంటారేమో. నువ్వు ఒకదానివి చాలు దొరికిపోవడానికి. నువ్వు ఎప్పటిలాగే క్యాజువల్ గా ఉండవు. టెన్షన్ పట్టుకో. పోతున్నా. పిల్లోడిని కనబోయి పిడుగుని కన్నట్టున్నావు. నువ్వేరా మాట్లాడాల్సింది. నీ పేరేంటి? పేరు సురేష్ మేడం. ఊరు?
చీరాల మేడం. ఎవరి మీదైనా డౌట్ ఉందా? ఉంది మేడం. నాతో పాటు ఒకడు తిరుగుతుంటాడుగా, ఒక అడవిగాడు. వాడి మీద కొంచెం డౌట్ గా ఉంది మేడం. ఆ రోజు అందరం రూమ్కి వెళ్ళి పడుకున్నాం మేడం. ఇంతకు మించి నాకేం తెలియదు మేడం. మేడం వీళ్ళంతా నైట్ వీడియోస్ తీసి ప్రాంక్ చేద్దాం అనుకున్నారు కదా, ఇది మేడం కి తెలిస్తే అంతే అని మాట్లాడుకుంటున్నారు మేడం. ఒక్కటి ఇచ్చానంటేనా ఏమనుకుంటున్నారా? అసలు యూట్యూబ్ లో చేసే ప్రాంక్ వీడియోలు అనుకుంటున్నారా? ఇట్స్ ఎ రియల్ క్రైమ్ మర్డర్ సీన్. డామ్ ఇట్. నిజంగా ఏం జరిగిందో చెప్పు. నిన్న నైట్ మేము వీడియో తీసేటప్పుడు సడన్ గా ఒక సౌండ్ వినపడింది మేడం, గన్ సౌండ్. అప్పుడు ఎవరో ఇద్దరు సడన్ గా పరిగెత్తారు మేడం. దాంతో మేము భయపడి లోపలికి వెళ్ళిపోయాం. ఇంకేం తెలీదు మేడం. ముందు వీళ్ళ కెమెరా తీసుకురండి ఓకే చెప్తాను. మేడం. ఇప్పుడు మొత్తం చూసి తెలుసుకుంటాను. నీ మక్కలు ఇరగొట్టి జైల్లో వేశాక అక్కడి నుండి టూర్ చేద్దు. ఇదిగోండి మేడం. కెమెరా యాక్షన్. అరే థు, బాగా తింటామొచ్చు, దయ్యం లాక్ చేయడం రాదా? దయ్యాలు యాక్ట్ చేయండి. దయ్యాలా యాక్ట్ చేయండి, అందరూ నమ్మాలి. డబ్బులు వద్దా? డబ్బులు డబ్బులు అయితే అడుగుతారు. దయ్యాలా యాక్ట్ డబ్బులు చేయండి. మాత్రం కావాలి. రండి. చెప్పింది చేస్తాంలేరా. రెడీ, కెమెరా రోలింగ్ యాక్షన్. రండి రండి రండి. అరే అరే రండి, అరే తొందరగా రండి. అబ్బా అయ్యా. నా కళ్ళ జోడు ఎక్కడికి వెళ్ళి దొరికింది. అయ్ బాబోయ్, అమ్మో. బాబు ఆగండి రో. పోరా. అలాగే మ్యామ్. కెమెరా పట్టుకుని ఊపుకుంటూ వచ్చేస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అని. తర్వాత ఎవరో పిలు. నీ పేరు? ఒంటెద్దు శివ, ఊరు? హైదరాబాద్. నీ పేరేంటి? రవీనా, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. నిన్న నైట్ ఏం జరిగింది? తెలీదు. నీ పేరేంటి? అశ్విని, ఎక్కడి నుండి వచ్చారు? బెంగళూరు. నిన్న నైట్ ఏం జరిగింది? తెలియదు. నీ పేరేంటి? చిన్న పుంజేష్, మీ దేవురు? పాలకులు. నిన్న నైట్ ఏం జరిగింది? ఆ, స్పృహ తప్పి పడిపోయాను. ఏం జరిగిందో తెలియదు నాకు. ఎవరి మీదైనా మీకు డౌట్ ఉందా? నాకెందుకో ఆ నలుగురి మీదే బాగా డౌట్ గా ఉందండి. పగటి వేషగాళ్ళందరినీ కాటేజ్ లోకి అలౌ చేస్తే రాత్రులు తలుపు తట్టి దుప్పట్లో దూరిపోతున్నారండి. మీ పేరేంటి? సంజన, ఏ ఊరు మీది? పాలకొల్లు. నిన్న నైట్ ఏం జరిగింది? అది ఇంతకు ముందు నువ్వెన్నో ఫైర్లు చూసుంటావు, కానీ ఈ రోజు ఈ చిన్ని పుంజేష్ ఫైర్ ఎలా ఉంటుందో చూడబోతున్నావు. ఆ, నువ్వు మొత్తంగా నాకే సొంతం. మీకు ఎవరి మీదైనా డౌట్ ఉందా? నాకు ఆ ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళ మీదే కొంచెం డౌట్ గా ఉంది. మీ పేరు? గణేష్, మీ దేవురు? వరంగల్. నిన్న నైట్ ఏం జరిగింది? నిన్న నాకు కొంచెం పొట్ట తేడా కొట్టింది, అందుకని అర్జెంటుగా వెళ్తూ ఉన్నాను. మీ పేరేంటి? భూలక్ష్మి అండి, ఆ, ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ అండి. నిన్న నైట్ ఏం చూశారు? మీరు చూసింది చెప్పగలరా? నాకేం తెలియదండి, మరేమో నిన్న అయ్యో ఈయనొకడు ఇంకా నిద్రలో నడిచే అలవాటు పోలేదా మీకు? ఊరి దేవుడా దేవుడా. ఆ, మీకు ఎవరి మీదైనా డౌట్ ఉందా? మేనేజర్ మాత్రమే అదులాంటి మనిషిలా కనిపిస్తూ ఉంటాడు. మీ పేరేంటి? అక్షయ్, ఎక్కడి నుండి వచ్చారు? కాకినాడ. మీకు ఎవరి మీదైనా డౌట్ ఉందా? ఉంది. ఇక్కడ ఒక హనీమూన్ కప్పులు వచ్చారు, ఆ ఇద్దరిలో వాడే చేసి ఉంటాడేమో. నువ్వేం చూసావో చెప్పు. ట్రిప్పుకి వచ్చాను, మొత్తం చూశాను. ఇప్పుడు నా పని మాత్రమే నేను చూసుకుంటాను. ఆ ఫైల్స్ ఏమయ్యాయో వెళ్ళి చూసిరా. ఓకే మ్యామ్. వెళ్ళు. నువ్వేంటయ్యా, వెళ్ళవయ్యా.
పేపర్ 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 ఏమైనా ఉందా? ఆ డ్రాలో ఉంది చూడండి. రాలో లేదు. హలో మిస్టర్, నువ్వేనా? ఏంటి నేనేనా? చెత్త వేసింది నువ్వేనా? నువ్వు చెత్త వేసింది నేను చూశాను. బుద్ధి లేదా? సార్ నేను చాలా టెన్షన్. హలో 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 100 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ చెత్తని డస్ట్ బిన్ లోనే వేయాలి. కోట్ వేసుకోవడం వచ్చు, కానీ చెత్తని బిన్ లో వేయడం రాదా? పట్టుకో. వెళ్ళండి. రక్షణ్, రా రా. ఊరికి sit down. రక్షణ్, నీకు నేను ఒక విషయం చెప్పాలి. ఆ మర్డర్ చేసింది నేనే. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, నీ మీద నాకు చాలా నమ్మకం. సిగరెట్ ప్లీజ్. నీ వయసు ఎంత? 33. 33. ఎందుకు చేతులు అలా వణుకుతున్నాయి? చలికి. ఏంటంటే, ఆ హత్య చేసేటప్పుడు నన్ను ఒకడు చూసేశాడు. అదేమంత పెద్ద ప్రాబ్లం కాదనుకో. సాయంత్రం లోపు వాడిని చంపేస్తాను. తర్వాత హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. రిలాక్సేషన్ కోసం మనం టీ తాగుదామా? ఏంటో వీళ్ళు కేసు కేసు అంటూ ప్రాణాలు తీస్తున్నారు. ఏంటిది? అయ్యో మేడం, ఏంటయ్యా టీ తాగుదామా?